పాయకరావుపేటలో సాయి ఉత్సవ్ కళ్యాణ మండపం వద్ద మాదక ద్రవ్యాల నివారణపై సమావేశం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ ఎల్ మోహన్ రావు మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు యువత, ప్రజలు, నాయకులు కలిసి పనిచేయాలన్నారు. డ్రోన్ల సహాయంతో నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. సమావేశం అనంతరం గౌతమ్ థియేటర్ వద్దకు నషా ముక్త భారత్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన నాయకులు, విద్యార్థులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లా గంజాయి రహితంగా చేయాలని మన జిల్లా యంత్రాంగం చాలా కృషి చేస్తున్నది. ఇప్పటి వరకు 2400 కేజీలు గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ప్రతి డ్రోన్స్ కెమెరా అయితేనేమి, అదేవిధంగా సీసీటీవీ కెమెరా అయితేనేమి, మన డాగ్స్ ద్వారా అయితేనేమి, ప్రతి విషయంలో కూడా నైట్ అంబుల్స్ అయితేనేమి, ప్రత్యేక చెక్ పోస్ట్ ద్వారా అయితేనేమి, వెహికల్ చెకింగ్ ద్వారా అయితేనేమి, ఇన్ఫర్మేషన్ పెట్టడం ద్వారా అయితేనేమి, టోల్ ఫ్రీ నెంబర్ 1972 ద్వారా అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రపతి లీగల్ సెల్ ద్వారా అయితేనేమి, మన జిల్లా ఎన్డీపీఎస్ సెల్ ద్వారా అయితేనేమి, స్థానిక పోలీసు ప్రభుత్వంతో ప్రజల సమక్షంలో ప్రజల యొక్క సమాచారం మేరకు ప్రజల యొక్క సంయుక్తంగా ఈ యాంటీ డ్రగ్ మనం ప్రతి విషయం తెలుసుకోవడం అవసరం అంతే. ఎందుకంటే ఈ గంజాయి అనేది జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చి జీవితాన్ని నాశనం చేస్తుంది. వాళ్ళ గంజాయి ఎవరికి ఎక్కడ గంజాయి తాగినా కానీ ఇమీడియట్ గా 1 ఫోన్ చేస్తే ఇమీడియట్ గా పోలీసులు కానీ లేకపోతే స్థానిక రెవెన్యూ డ్రగ్ రహిత దేశంగా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో పొంగల్పూడి అనిత గారు హోంశాఖ మంత్రిలో సారథ్యంలో ఆమె ఆదేశాల మేరకు ఇక్కడ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించినందుకు మరొకసారి అంటే అవగాహన ర్యాలీ నిర్వహించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏంటంటే ఏజెన్సీకి ఇది ముఖద్వారం. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాకన్నా ఇటు వెస్ట్ బెంగాల్ కానీ, అటు ఢిల్లీ కానీ, అటు హైదరాబాద్ తెలంగాణ కానీ, సౌత్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ కమ్ రైల్వే ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మరి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడ ఎక్కువగా గంజాయి సాగు ఎక్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి దాన్ని అరికట్టడంలో ముఖ్యంగా మన ప్రాంతం సిఐ గారు అయినటువంటి అప్పన్న గారి ఆధ్వర్యంలో